తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ అవినీతిపై సమరం ప్రకటించారు. ముందుగా రెవెన్యూ శాఖ ప్రక్షాళనకు ఆయన కార్యాచరణ రూపొందించారు. ఈ క్రమంలోనే మొత్తం రెవెన్యూ శాఖ రద్దు దిశగా ఆయన ఆలోచిస్తున్నారు. ఇటీవల ఓ రైతుతో నేరుగా ఫోన్లో మాట్లాడి భూ సమస్యను పరిష్కరించిన సీఎం కేసీఆర్ రెవెన్యూ సిబ్బంది అవినీతిని ప్రధానంగా ప్రస్తావించారు. త్వరలోనే ప్రక్షాళన చేస్తానని హామీ కూడా ఇచ్చారు. రెవెన్యూ శాఖ ఉద్యోగుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. దీంతో తాము అవినీతి పరులం కాదని గతం గతహ అంటూ ఇకపై పైసా లంచం తీసుకోకుండానే పనిచేసి పెడతామని వేడుకుంటున్నారు. దీనికి సంబంధించి నేరుగా ప్రజలకు నచ్చచెప్పాలనుకుంటున్నారు. ఈ విషయంలో నల్లగొండ జిల్లా మునుగోడు అందరికంటే ఓ అడుగు ముందుంది. ఏకంగా వాళ్ళు తమ ఆఫీస్ అవినీతి కార్యాలయం కాదని ప్రకటించేశారు. ఈ మేరకు తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి రహిత కార్యాలయం పేరిట ఓ బోర్డు ఏర్పాటు చేశారు. ఇటీవల పలుమార్లు రెవెన్యూ సిబ్బందిని అవినీతి పరులని ముఖ్యమంత్రి అనడం, ప్రజల్లో కూడా అదే భావం బాగా నాటుకుపోవడంతో తాము అవినీతికి పాల్పడమని వారు ప్రకటించారు. దీనికి ప్రజలు కూడా సహకరించాలని కోరారు. ఆఫీసుల్లో ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేశారు. అసలు ఇలా ఒక ప్రభుత్వ కార్యాలయం ముందు ఈ ఆఫీసు అవినీతి రహిత కార్యాలయం అని బోర్డు పెట్టడం దేశంలో ఎక్కడా జరిగి ఉండదేమో. అంతేకాదు, ఎవరైనా ఒకవేళ లంచం కోసం చేయి చేస్తే ఎవరికి ఫిర్యాదు చేయాలో కూడా బోర్డులో స్పష్టంగా రాయడం విశేషం. దానికి సంబంధించి కొన్ని ఫోన్ నెంబర్లు కూడా ఇచ్చారు. ప్రజలు ఎవ్వరూ రెవెన్యూ సేవలకు డబ్బులు ఇవ్వవద్దు. మీ ప్రతి దరఖాస్తును తప్పనిసరిగా నిర్ణీత సమయంలో పరిష్కరించబడును. వీఆర్ఏ, వీఆర్ఓ నుంచి మొదలుకొని సిబ్బంది వరకు ఎవరైనా డబ్బులు అడిగితే ఫిర్యాదు చేయడం మరవద్దు అని అందులో పేర్కొన్నారు. మొత్తానికి చూడ్డానికి వినడానికి వింతగా ఉన్నా ఇది నిజం. ముఖ్యమంత్రి ఒక్క హెచ్చరికతో దెబ్బకు దయ్యం దిగి వచ్చినట్టుగా సిబ్బంది ఇలా కాలబేరానికి రావడం అందరినీ ఆకట్టుకుంటోంది. ఏదేమైనా ఏళ్ల తరబడి వ్యవస్థీకృతమైన అవినీతిని కుక్కటి వేలతో పెకలించడం ఒక్క రోజులో సాధ్యం కాకపోయినా ఆ దిశగా ఒక్క కీలక అడుగు మాత్రం పడిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఇదే భయాన్ని ఇతర ప్రభుత్వ శాఖల్లో కూడా కలిగించాలని అందరూ కోరుకుంటున్నారు.